పూర్వం కొండవీడు గ్రామంలో ఒక పెళ్లిళ్ల పేరయ్య నివసించేవాడు. శారదమ్మ గారు, శారదమ్మ గారు. ఎవరు? అమ్మా నమస్కారం. నా ఒంటి పేరు పూర్ణయ్య. జనం నా వృత్తికి పెట్టిన పేరు పెళ్లిళ్ల పేరయ్య. మీరా? లోపలికి రండి, కూర్చోండి. చెప్పండి అమ్మగారు, ఏమిటి విషయం? ఈ చుట్టుపక్కల పెళ్లి సంబంధాల గురించి ఎవరిని అడిగినా మీ పేరే చెప్తున్నారు. అవునమ్మా, ఇది అక్షర సత్యం. 1000 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయమన్నారు. నేను ఒక్క అబద్ధం కూడా ఆడకుండానే 1000 పెళ్లిళ్లు చేశాను. బూజులు దులిపేవాడి దగ్గర్నుంచి రాజ్యాన్నేలే రాజులకు సైతం కళ్యాణయోగం కలిగించి ఈ గ్రామ ప్రజలందరి చేత యుగానికొక పండితుడని పేరు పొందినాను. మీ మాటలు వింటుంటే ఇప్పుడే మా ఇంట్లో పెళ్లి బాజాలు మోగుతున్నట్టుగా అనిపిస్తుంది. సరే అమ్మగారు, ఇంతకీ సంబంధం ఎవరికి తీసుకురావాలి? నా మనవడికి పేరయ్య గారు. ఓ, అయితే మీ మనవడి నామధేయం? సింహబల్లుడు. సింహబలుడా? చాలా బాగుంది. చాలా గొప్ప పేరు. పేరులోనే అంత బలముందంటే మనిషి ఇంకెంత బలవంతుడో. ఇంతకీ ఎక్కడా సింహబలుడు? సింహబలా, ఇటురా. బామ్మా బామ్మా బామ్మా. ఏంటది? ఎవరతను? నా మనవడు సింహబల. ఏంటి, ఇతను మీ మనవడా? చూస్తుంటే ఆ అరుపుల్లో ప్రాణభయం వినిపిస్తోందే. బామ్మా బామ్మా బామ్మా. ఏమిటిది సింహబల? కుక్క. చిచ్చిపో. అది కుక్క కాదు నాయనా, కుక్కపిల్ల. సింహబల, నువ్వు లోపలికి వెళ్ళు. ఇతనేనా మీ మనవడు సింహబలుడు? చిన్న కుక్కపిల్లను చూసి గజగజ వణికిపోతున్నాడు. పేరయ్య గారు, నా మనవడు మంచివాడు, గుణవంతుడు. కాకపోతే చీమలన్నా చీకటన్నా భయం, అంతే పేరయ్య గారు. పిరికోడు. అలా అనకండి. ఓ పిల్లని వానికి కట్టబెట్టి ఆ పుణ్యం మీరే కట్టుకోవాలి. దేవుడా, ఇంతటి భయస్తుణ్ణి ఏ అమ్మాయి కట్టుకోవడానికి ముందుకొస్తుంది? అలా అనకండి పేరయ్య గారు. ఎవరో ఒక మంచి అమ్మాయిని చూసి మీరే ఎలాగైనా వివాహం జరిపించండి. సరే, తప్పుతుందా? ఒక్క అబద్ధం కూడా ఆడకుండా పెళ్లిళ్లు జరిపించాను. 1000 అబద్ధాలాడైనా సరే మీ మనవడి యొక్క వివాహం జరిపించి తీరుతాను. మీరు దిగులు పడకండి. ఇప్పటి నుండి మీ మనవడి పెళ్లి బాధ్యత నాది. ఇక సెలవు. పేరయ్య గారు, మా నాన్నగారు చెప్పారు కదా అని సంచి భుజాన వేసుకుని పంచెగేసుకుంటూ పోయి ఏ చుంచు మొహాన్నో తీసుకొచ్చి నాకు కట్టబెట్టడం కాదు. అసలు నాకు కాబోయే భర్త ఎలా ఉండాలో తెలుసా మీకు? చెప్పమ్మా, ఎలా ఉండాలి? బలములో భీముడు, గుణములో రాముడు, మరియు చూడటానికి కొంటెతనములో శ్రీకృష్ణుడై ఉండాలి. వీరాది వీరుడు, ధీరాది ధీరుడై ఉండాలి. నువ్వెలాంటి వాడినైతే కోరుకుంటున్నావో అలాంటి వాడినే చూశాను. ఎవరతను పంతులు గారు? పేరు చెబితేనే పరవశించిపోతావు. చెప్పండి పంతులు గారు. సింహబలుడు. నువ్వు చెప్పిన సుగుణాలన్నీ అతగాడిలో ఒక మోతాదు ఎక్కువే ఉన్నాయి. ఏమంటావ్? నీ అతని భార్యనవుతాను పంతులు గారు. ఆ సంబంధం ఖాయం చేయండి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తూ. ఉంటాను తల్లి. ఈ శుభకార్యం నా పాలిట పాపకార్యం కాకుండా నువ్వే జయప్రదం చెయ్యాలి జగన్నాథ. దేవుడా, నాకు బలవంతుణ్ణి, ధైర్యవంతుని భర్తగా ప్రసాదించావు. అలాగే నాకు అష్ట ఐశ్వర్యాలు, వజ్ర వైడూర్యాలు, మణిమాణిక్యాలతో తులతూగేలా చేసి నన్ను, నా భర్తని ఆశీర్వదించండి స్వామి. ఏమైందండి? సాయంత్రం అవుతుంది కదా, అందుకే. సాయంత్రం అయితే ఏంటి? చీకటి పడుతుంది కదా. చీకటి పడితే ఏమవుతుంది? చీకటి అంటే నాకు భయం కదా, అందుకనే.
చీకటంటే భయమా? అదేంటి, మీరు వీరాది వీరులు, శూరాది శూరులు కదా. వాళ్ళంతెవరు? మీరే కదా. నేనా? నా పేరు తెలియకుండానే నన్ను వివాహం చేసుకున్నావా నువ్వు? ఓహో, ఓరి దేవుడు, ఇప్పుడేం చెయ్యాలి? మహాపతివ్రతలు భర్త పేరు తలవరు కదా, పతిభక్త. పతిభక్త నీపైన? దరిద్రుడా, ఇదేంటి నన్ను ఇలా తిడుతుంది? ఇదంతా ముసల్దే చేసింది. చేసిన పాపాలు పోగొట్టుకోవటానికి పుణ్యక్షేత్రాలకు వెళ్ళింది. తిరిగి రాని దాని సంగతి చెప్తా. అయిపోయింది, అంతా అయిపోయింది. సరిదిద్దుకోలేని ఘోరం జరిగిపోయింది. నా తలరాత రంగులు వెలిసిపోయింది. నా కన్నీళ్ళన్ని కాట్లు కాలిపోయాయి. సర్లే, ఆకలేస్తుంది, అన్నం పెట్టు. బయటికి పో. ఏంటే దీని నిండా ఈగలున్నాయి? కరుస్తాయి, జాగ్రత్త. లాగి పెట్టి కొట్టు, చచ్చిపోతాయి. ఒక్క దెబ్బకి 100 ఈగల్ని చంపేశాను చూడు. ఆహా, ఒక్క దెబ్బకి 100 ఈగల్ని చంపేశారా? భీముడి శక్తి భీముడికి తెలియనట్టు మీ శక్తి మీకు తెలియడం లేదు. మీరు మహావీరులు కాదు, కాదు వీరాది వీరులు. అవునా? నేను మహావీరున్నా? నా మొగుడు ఒకే వేటుకు 100 మందిని చంపగలిగే మహావీరుడు. ఏమిటి, మన రాజ్యంలో ఒక దెబ్బకు 100 జీవాలను చంపే మొనగాడున్నాడా? ఇది నిజమా? అవును మహారాజా. ఇంతకు అతన్ను సంహరించినది ఎవరిని మహామంత్రి? అది మాక్కూడా తెలియదు మహారాజా. కానీ అతని వీరత్వం రాజ్యం నలుమూలలా వ్యాపించింది మహారాజా. మహారాజా, మహారాజా, మన రాజ్యంలో ఒక పెద్ద పులి ప్రవేశించినది. ప్రజలందరూ భయభ్రాంతులకు గురవుతున్నారు. మన సైనికులు కూడా దాన్ని బంధించలేకపోయారు మహారాజా. అయితే ఒకే దెబ్బకు 100 జీవాలను చంపిన ఆ వీరాది వీరుడికి ఈ కబురు తెలియచేయండి. ఆ పులిని బంధిస్తే దానికి తగిన ప్రతిఫలం ఇస్తామని తెలియజేయండి మంత్రివర్య. చిత్తం మహారాజా. వీరపత్ని, ఒక్క వేటుకి 100 మందిని సంహరించగల మహావీరుడైన నీ భర్త ఎక్కడ? ఎందుకు మంత్రి గారు? మన రాజ్యంలోకి ఒక పులి ప్రవేశించింది. దానిని బంధిస్తే మహారాజా వారు తగిన ప్రతిఫలమిస్తానని తెలియజేయమన్నారు. మహాబలుడైన మీ భర్తకు ఈ విషయం చెప్పిపోదామని వచ్చాను. ప్రతిఫలం అంటే ఒక దోసడి వరాలు ఇస్తారా మంత్రి గారు? ఒక దోసెడు కాదు వీరపత్ని, 1000 దోసెల వరహాలు ఇస్తారు. ఇది నిజం. 1000 దోసల వరహాలే? మీరు వెళ్ళండి, నా భర్తతో చెప్పి ఆ పులిపీడ శాశ్వతంగా విరగడయ్యేలా చేస్తాను. సంతోషము. ఇక సెలవు. ఏవండి, వినండి, మీకిష్టమని చాలా సుండలు చేశాను. రండి, తిందురు. ఏమిటి, నన్ను చూస్తేనే కస్సుబుస్సులాడే నువ్వు ఈరోజు ప్రేమను వర్షంలా కురిపించేస్తున్నావు. ఏంటి సంగతి? చాలండి మీ సరసాలు. మొగుడు పెళ్ళామంటే ఈ మాత్రం సరసాలుండవా ఏంటి? మీరు మరీను. ఏవండి, వినండి, నేనొక మంచి శుభవార్త చెప్తాను. ఏంటది? మన రాజ్యంలో ఒక బుర్రలేని అడ్డగాడిద ప్రవేశించిందంట. అడ్డగాడిదా? అది చాలా వింతగాడిదంట. దాన్ని పట్టించి ఇచ్చిన వారికి మహారాజు 1000 దోసల వరహాలిస్తారంట. అందుకు రాజభటులున్నారు కదా. అది ఎవ్వరికి పడితే వారికి చిక్కదంట. అదృష్టం ఉన్నవారికే చిక్కుతుందంట. మనం కూడా అదృష్టాన్ని పరీక్షించుకుందాం. ఈ రాత్రికే ప్రయత్నిద్దాం. పదండి, వెళ్దాం. రాత్రికా? నేను మీతోనే ఉంటాను కదండి. ఆ చారల గాడిద మనకి దొరికితే మన రాతలే మారిపోతాయి కదా. సరే సరే, వెళ్దాం పద. అమ్మో, నేనేమో ఆడదాన్ని, ఈయనగారు భయస్తుడు. పులిని పట్టుకుందామని బయలుదేరాం. కొంపదీసి ఆ పులి ఇద్దరిని తినేది కదా. తిన్నదిలే. రోజు చస్తూ బ్రతకడం కన్నా చావడమే నయం. అయితే పులికి ఆహారం, లేకపోతే మహారాజు ఇచ్చే వరహాలతో వీరవిహారం. ఓసేయ్, మా బామ్మ చీకటంటే తెలియకుండా పెంచిందే నన్ను. నిన్ను కట్టుకున్న పాపానికి కటిక చీకటిలో నడిపిస్తున్నావు నన్ను. అంతా నా కర్మ. ఆ చారల గాడిద మనకి దొరికితే ఇక మన బ్రతుకులో చీకటే ఉండదు కదండి. అవునవును, పద.
అదిగో చారల గాడిద. వెనకే మనం వెళ్ళి బలవేద్దాం పదండి. ఓ దేవుడోయ్, ఇది పులి బాబోయ్, ఇది పులి అమ్మా. పులిని పట్టేశాడు. మా ఆయన పులిని పట్టేశాడు. ఒసేయ్, పులిని పట్టుకుని చారలు గాడిదంటావా? ఏంటి, మీరు అబద్ధాలు చెప్పి నన్ను కట్టుకోలేదు, అందుకే అబద్ధమాడి పులిని పట్టేలా చేశాను. ఇంకా ఆపండి. మీరు చేసిన దాంతో పోల్చుకుంటే నేను చేసింది చాలా తక్కువ. నా మొగుడు పులిని బంధించేశాడు.